నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్ బాబుపై గత 2-3 రోజులుగా వివిధ మీడియాల్లో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగించాయని, ఇవి చాలా అసత్యమైన ఆరోపణలని పేషెంట్స్ రామకృష్ణ, బి జయశ్రీ, కె నాగరాజు, జె ఫణీలు తెలిపారు. ఈ సందర్భంగా బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్న తమకు డాక్టర్ శరత్ బాబు తమకు పునర్జన్మను ప్రసాదించిన ప్రత్యక్ష దైవంగా మేము చూస్తున్నామని వివరించారు. హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి శరత్ బాబు నేతృత్వంలో సుమారుగా 300 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్ శరత్ బాబుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని, ఇప్పుడు రావడానికి దీని వెనుక వ్యక్తులు ఎవరు అని, కొందరు కావాలనే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్టేజ్లో నన్ను తీసుకొని సారు ఈ హాస్పిటల్లో సారు చాలా కేర్ తీసుకుంటూ మమ్మల్ని ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకెళ్లారు. 4 నెలల్లోనే నాకు 4 లీటర్స్ బ్లడ్తో వచ్చిన నేను 10 లీటర్స్ ఉంటే మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమవుతుంది. అలాంటి స్టేజ్లో ఈవెన్ మాకు డబ్బులు చాలా తక్కువ. నేను IIIT నూజివీడ్లో చదివాను. మా కాలేజీ వాళ్ళ ద్వారానే వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. శరత్ సార్ ఏదైతే మా దగ్గర డబ్బులు లేవని కూడా చూసి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి మా అమ్మగారు నాకు కిడ్నీ ఇచ్చారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అయితే ఏదైతే జరిగిందో అదంతా సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారనమాట. మా అమ్మగారు అసలు చదువుకోలేదు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఆయనే చెప్పారు. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సీఎం రిలీఫ్ ఫండ్ 4 లక్షలు అబోవ్ వచ్చింది. ట్రాన్స్ప్లాంట్కి నేను ఆ డబ్బులు తప్ప ₹1 కూడా నా దగ్గర లేనని చెప్పిన రోజు శరత్ సారు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదమ్మా, నీకు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వస్తుందో ఆ డబ్బులతోనే నేను నీకు ట్రాన్స్ప్లాంట్ చేసి పెడతాను అని చెప్పి ట్రాన్స్ప్లాంట్ చేశారు. 17 డేస్ వరకు నేను ఐసీయూలో ఉన్నాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ అంటారు. ఈ 17 డేస్ ఉన్న ఐసీయూలో ఉన్నటువంటి మెడికల్ ఖర్చు కూడా హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే శరత్ సార్ వల్ల నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి దరిదాపు 300 పైన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు జరిగినాయి. ఎవరైనా ఒక మనిషి ఒక ప్రాణం నిలబడితేనే దేవుడు అంటారు. ఈయన 300 మందికి పైగా మనుషులకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితిలో వచ్చారో నాకైతే తెలియదు. కానీ తమకు కిడ్నీ ఆపరేషన్కు ఎంతో రాయితీని కల్పించారని తెలియజేశారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లుగా కిడ్నీ మార్పిడి అనేది ఒక పద్ధతి లేకుండా జరిగిందని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనేది ఒక క్రమ పద్ధతి ప్రకారంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీనిలో ముఖ్యంగా కమిటీ నిర్ణయించిన తరువాతే డాక్టర్లు కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తారని, కమిటీ నిర్ణయం లేకుండా ఎలాంటి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరగవని ఇది వాస్తవమన్నారు. నా తల్లి జన్మిస్తే డాక్టర్ గారు పునర్జన్మించారు. ఎల్లప్పుడూ బతికినంతకాలం కూడా ఆయనకు రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే కిడ్నీ ఆపరేషన్ అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ మనకి బైపాస్ వచ్చింది, బైపాస్ కంటే స్టంట్లు వచ్చినాయి, సైకిల్ ప్యాచీలు వేసినట్టు వేస్తున్నారు. కానీ కిడ్నీ ఆపరేషన్ అలాగా అన్ని చోట్ల చేయలేరు, అన్ని చోట్ల సక్సెస్ అవ్వదు. ఎన్నో మన జుట్టు ఎంత ఉందో అన్ని వేల కణాలు ఉండి దాన్ని ముడిపెట్టి మళ్ళా కిడ్నీ పేషెంట్ని ఒక జీవనాన్ని ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడిన పని అది. దాంట్లో సీనియారిటీ సంపాదించి ఆయన ఎప్పటి నుంచో స్టడీ చేసి మధ్యలో హాస్పిటల్ వదిలేసి ఈ సెమినార్లు వాటికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అటెండ్ అయ్యి ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా నా వరకు నేను చెప్పదగ్గది ఏంటంటే నాకు ఏ రకమైన ఇబ్బంది ఏ రోజు కలగలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై మరియు డాక్టర్ శరత్ బాబుపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వ అధికారులను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామన్నారు. టిల్ నౌ వి ఆర్ ఇన్ రెంటెడ్ హౌస్. సో సార్ ఎప్పుడు కూడా, సరే కాదండి, స్టాఫ్ అండ్ సార్ ఇక్కడ ఫార్మసీ వాళ్ళు కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నప్పుడు మేము ఇద్దరం లోపల ఉన్నప్పుడు అసలు ఏ మెడిసిన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పంపించారో మాకు తెలీదు. మా పాప వెళ్ళి మొత్తం తీసుకొచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అసలు విన్నప్పుడు అయితే నేను డైజెస్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ ద మీడియా టు ద మీడియా పర్సన్స్ అండ్ ద పర్సన్స్ ఎవరైతే నేను ఎలా చెప్పాలో నాకు తెలీదు.
బట్ హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్, వెనకాల ఎవరైనా సరే ఎవరున్నారో మీడియా వాళ్ళ ద్వారా, మీ మీడియా పర్సన్స్ కూడా, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 350 ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ప్లీజ్ డగ్ ఇన్ టు ద డీప్, లోపలికి వెళ్ళండి. నిజంగా దాంట్లో ఏంటి అనేది ఉంటే నిజాన్ని బయటికి తీస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది ఆయన మీద మేము ఆధారపడి బతుకుతున్నాం సార్.